వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. ఆ జుట్టు ఖరీదు ఎంతో తెలుసా? లక్షలు. ఏంటి అదేమన్నా వెండా బంగారమా అని అనుకుంటున్నారా? నిజమేనండి. ఆమె జుట్టును పౌండ్స్లో కొంటారు. 2000 నుంచి 3000 పౌండ్స్ విలువ పెట్టి కొంటారనమాట. అంటే అది మన భారతదేశ కరెన్సీ విషయంలోకి వచ్చినట్లయితే లక్షల్లో ఉంటుంది. అంతేకాదు ఆమె సంతకం కూడా అంతే వాల్యుబుల్ అట. అది కూడా లక్షల్లో కొనేస్తారట. ఇంతకీ ఎవరావిడ? ఆ జుట్టు కదేంటి అని అనుకుంటున్నారా? ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలో ఆధునిక నర్సుగా, లేడీ విత్ ద ల్యాంప్గా గుర్తింపు పొందిన ఫ్లోరెన్స్ నైటాంగిల్ జుట్టు వేలంలో 3606 పౌండ్లకు అమ్ముడుపోయింది. ఈ మొత్తం భారత కరెన్సీలో 3,89,849 రూపాయలన్నమాట. జుట్టుతో పాటు ఆమె సంతకం ఉన్న ఒక పేపర్ ముక్కను కూడా వేలంలో పెట్టారు. మొదటి వీటి ధర 2000 నుంచి 3000 పౌండ్ల కన్నా ఎక్కువ పలకదని అనుకున్నారు. కానీ అంతకన్నా ఎక్కువే పలికింది. బ్రిటన్కు చెందిన ఓ వ్యక్తి ఈ మొత్తం వెచ్చించి నైటాంగిల్ జుట్టును కొనుగోలు చేశారని టెన్నెన్స్కు చెందిన వేలం సంస్థ హ్యారియట్ హంటర్ స్మార్ట్ తెలిపింది. నార్త్ యార్క్షైర్లో ఈ వేలం జరిగింది. ఇప్పటిదాకా నైటాంగిల్ సోదరికి చెందిన బంధువుల దగ్గర ఆమె వెంట్రుకలు ఉన్నాయి. నైటాంగిల్ జుట్టు దొరకడం అరుదైన విషయమని ప్రముఖ ఆక్షనర్ జోడీ బీటన్ వ్యాఖ్యానించారు. ఆధునిక నర్సింగ్కు ఆద్యురాలిగా నైటాంగిల్ను భావిస్తారు. క్రైమియా యుద్ధ సమయంలో ఆమెకు లేడీ విత్ ది ల్యాంప్ అనే పేరు వచ్చింది. 1853లో క్రైమియా యుద్ధం జరిగింది. రష్యాకు వ్యతిరేకంగా బ్రిటన్, ఫ్రాన్స్, టర్కీ, స్టార్డినియా ఓ కూటమిగా ఏర్పడ్డాయి. ఆ యుద్ధంలో సైనికులు పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. వారందరినీ చికిత్స కోసం టర్కీ ఆసుపత్రికి తరలించారు. సరిపడా సిబ్బంది లేక అక్కడ వారికి సరైన వైద్యం అందలేదు. దీంతో సైన్యానికి కావలసిన వైద్య సేవలు అందించేందుకు 38 మందితో ఓ బృందం ఏర్పాటు చేయాల్సిందిగా నైటాంగిల్కు ఆదేశాలు వచ్చాయి. సైన్యంలో సేవలు అందించడానికి మహిళలను అనుమతించడం అదే తొలిసారి. అలాగే యుద్ధ రంగంలో సేవలందించిన మొట్టమొదటి నర్సు కూడా నైటాంగిలే. తన బృందంతో కలిసి టర్కీ ఆసుపత్రికి చేరుకున్న నైటాంగిల్ యుద్ధ ప్రాతిపదికన సేవలు ప్రారంభించారు. ఆసుపత్రిని శుభ్రం చేయించి సైనికుల బాగోగులు చూసుకున్నారు. 1860లో లండన్లోని సెయింట్ థామస్ ఆసుపత్రిలో నైటాంగిల్ ట్రైనింగ్ స్కూల్ స్థాపించారు. బ్రిటన్లో ఏర్పాటైన తొలి నర్స్ ట్రైనింగ్ స్కూల్ ఇది. ఈ స్కూల్ ఏర్పాటుతో నైటాంగిల్ తన ఆకాంక్షలకు అనుగుణంగా బ్రిటన్కు ఎంతో మంది నర్సులను అందించారు. 1910లో 90 ఏళ్ల వయసులో నైటాంగిల్ కన్నుమూశారు.